సాక్షిగా చెప్తాడా ఈ తూరి నరికినానంటే అరుపు గొంతుల నుంచి కాదు తెగిన నరాలు చచ్చదే నువ్వు ఎదిగిన ఎత్తు నీది కాదు స్వామి, నీ అహానిది. తలొచ్చిన నాళ్ళు నీ అడుగు నేల మీద కాకుండా మా నెత్తి మీద వేసుకుంటా. హలో ఎవ్రీబడి, హాయ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన సాయి దుర్గతేజ్ గారికి బర్త్డే విషెస్ తో ఎంట్రీ చెప్పేద్దామా? హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ సాయి దుర్గతేజ్ గారు, అండ్ హార్టీ హార్టీ వెల్కమ్ టు యూ. గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన సాయి దుర్గతేజ్ గారి అభిమానులకి, మెగా అభిమానులకి అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. సంబరాల ఏటిగట్టు కార్నేజ్ ని మనం ఇప్పటికే చూడడం జరిగింది. మనం ఇప్పటి వరకు చూడనటువంటి ఒక సరికొత్త అవతార్లో సాయి దుర్గతేజ్ గారిని చూడటం, అందులోని ఊచకోతని చూసి గూస్ బంప్స్ తెచ్చుకోవడం కూడా జరిగింది. సో ఈరోజు సంబరాల ఏటిగట్టు సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ఎలా ఉండబోతోందో మరికొద్ది సేపట్లో చూడబోతున్నాము. అది కూడా ఇవాల్టి మన మెగా సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ గారి పుట్టినరోజు సందర్భంగా లాంచ్ చేసుకోబోతున్నాము. సో మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ హార్టీ వెల్కమ్. కమ్ ఆన్ ఎవ్రీబడి, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో బర్త్డే విషెస్ చెప్పేద్దామా? ఇగో మీ ఫోన్లు కింద పెట్టి కాస్త చేతుల్ని ఫ్రీ చేసుకోండి అబ్బా. అసలు మొత్తం అందరి కళ్ళు, కెమెరా కళ్ళు అన్నీ అటువైపే ఉన్నాయి. ఇగో మీరు స్క్రీన్ వైపు చూడాల్సిన టైం వచ్చేసింది, ఎందుకంటే కార్నేజ్ని ఇప్పుడు మనం బిగ్ స్క్రీన్ పైన చూడబోతున్నాం. రెడీయా? సంబరాల ఏటిగట్టు కార్నేజ్ వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఒక్కసారి అక్కడ సాయి దుర్గతేజ్ గారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ ప్లీజ్ మీ ప్లేసెస్కి వచ్చేసేయండి. మనం కార్నేజ్ ఆన్ స్క్రీన్ చూసే టైం వచ్చింది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కెమెరా పర్సన్స్ ఓవర్ దేర్, అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ కొంచెం కిందకు వచ్చేసేయండి. లైట్స్ ఆఫ్ అండ్ ప్లీజ్ ప్లే ద కార్నేజ్.
ఏటిగట్టు సాక్షిగా సిద్ధంగా ఈ దూరం ఎక్కినానంటే ఆ రుప్పు గొంతుల నుంచి కాదు తెగిన నరాల్లో చచ్చదే ఇలాంటి విజువల్స్ ని ఇలాంటి అవతార్ని చూసిన తర్వాత గొంతులో నుంచి కాదు అరుపు వచ్చేది, నరాల్లో ఉన్న అభిమానం నుంచి వస్తుంది, అంతేనా? మెగా ఫ్యాన్స్ మేక్ సమ్ నాయిస్. సో ఎస్, ఈరోజు సాయి దుర్గ తేజ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనందరం ఒక ఫీస్ట్ని ఆన్ స్క్రీన్ చూడబోతున్నాము. ఇప్పటికే రిలీజ్ అయిన కార్నేజే ఈ రేంజ్లో మనకి గూస్ బంప్స్ ఇస్తోంది అని అంటే, ఇవాళ మనం చూడబోతున్న అసుర ఆగమనం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారా? సంబరాల ఏటిగట్టు చిత్రానికి సంబంధించిన అసురుడి ఆగమనం ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూడబోతూ ఉన్నాము. సాయి దుర్గ తేజ్ గారు అని అంటే కేవలం ఒక నటుడిగా మాత్రమే కాదు, మనందరికీ ఒక వ్యక్తిగా కూడా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రెస్పాన్సిబుల్ సన్గా, ఒక రెస్పాన్సిబుల్ మేనల్లుడిగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆయన అంటే మనకి ఎంతో ఎంతో ఇష్టం. సో అటువంటి సాయి దుర్గ తేజ్ గారికి తల్లిపై ఎంత ప్రేమ ఉందో, ఆయనకి తల్లి అంటే ఎంత అభిమానం ఉందో ఆయన ఏకంగా ఆయన పేరులోనే సాయి దుర్గ తేజ్గా మార్చుకుని మరి మనకు చూపించారు. మరి అలాంటి ఆప్యాయత, అలాంటి వాత్సల్యాన్ని చూపించే మరో తల్లి చేతుల మీదుగానే ఈరోజు మనం ఈ గ్లిమ్స్ లాంచ్ని చేసుకోబోతున్నాము. సో ఆవిడే సుంచు కౌసల్య గారు. మీలాంటి యూత్ అందరితో పాటు ఆవిడ కూడా ఒక తల్లి లాంటి వాత్సల్యాన్ని చూపించే ఒక అభిమాని సాయి దుర్గ తేజ్ గారికి. ఆయన విజయం తన విజయంగా, ఆయన ఓటమి తన ఓటమిగా, ఆయన నొప్పి ఆయన బాధ కూడా తనవిగా భావించి ఇమోషనల్గా ఎంతో అద్భుతంగా సాయి దుర్గ తేజ్ గారితో కనెక్ట్ అయినటువంటి కౌసల్య అమ్మగారి చేతుల మీదుగానే ఈరోజు మనం ఈ గ్లిమ్స్ని, అసుర ఆగమనంని లాంచ్ చేసుకోబోతున్నాము. అమ్మ దగ్గరికి మైక్ వెళ్ళిందా ఒక్కసారి చూడరా? రెడీ వినోద్? ఎస్ అమ్మ, సుంచు కౌసల్య అమ్మ ప్లీజ్. టీజర్ లాంచ్ సంబరాల ఏటిగట్టు టీచర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆవిడ ఆశీస్సులతో ఈరోజు మనం లాంచ్ చేసేసుకున్నాము. లైట్స్ ఆఫ్ చేసి మన అసుర ఆగమన ఆన్ ద స్క్రీన్ ప్లీజ్.
వన్స్ మోర్ చూద్దామా? ఇంకొకసారి ముచ్చటగా 3 సార్లు చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక్కసారి లైట్స్ ఆఫ్ అండ్ ప్లీజ్ ప్లే వన్స్ అగైన్ వన్స్ మోర్ ఆన్ స్క్రీన్. అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం. రాక్షసుల ఆగమనం ఎలా అనిపించింది? 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్న సాయి దుర్గతేజ్ గారిని 10 పవర్ఫుల్ గా చూపించిన డైరెక్టర్ రోహిత్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. సో సాయి దుర్గతేజ్ గారిని ఒక బీస్ట్ మోడ్ లో మనందరి ముందుకి తీసుకొస్తున్న సంబరాల ఏటిగట్టు గ్లిమ్స్ ని, అసుర ఆగమనం ని కూడా మనం ఇవాళ చూడటం జరిగింది. సో అసుర ఆగమనం ఎంత వైలెంట్ గా ఉందో, కార్నేజ్ ఎంత ఇంటెన్స్ గా ఉందో మనందరం చూసిన దాన్ని బట్టే అర్థమవుతోంది రేపొద్దున థియేటర్స్ లో ఎలాంటి ర్యాంపేజ్ ఈ సినిమా క్రియేట్ చేయబోతోంది అని చెప్పి అంచనాల్ని ప్రతి వీడియోతో పెంచుకుంటూ వెళ్తోంది. సాయి దుర్గతేజ్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ. సో ఇప్పటి వరకు మనెవ్వరం చూడని, ఊహించినటువంటి బీస్ట్ మోడ్లో సాయి దుర్గతేజ్ గారిని చూడడం నిజంగా చాలా చాలా అమేజింగ్గా అనిపిస్తోంది. అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య రెడ్డి గారు నిర్మాతలుగా, రోహిత్ గారి దర్శకత్వంలో, అజ్నీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, వెట్రివేల్ పళనిస్వామి గారి సినిమాటోగ్రఫీతో మన ముందుకు వస్తోంది. అండ్ నవీన్ విజయ్ కృష్ణ గారు ఇక్కడే ఉన్నారా? రాలేదా? అయ్యా, ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చారా? ఓకే. సో ఆయన ఎడిటింగ్లో మన ముందుకి ఈ సినిమా రాబోతోంది. సో అజ్నీష్ లోక్నాథ్ గారు ఆల్రెడీ రీసెంట్గానే కాంతారా 2తో మరొకసారి ఒక సూపర్ వైబ్ని మనందరికీ తీసుకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ తెలుసు. బీజిఎం చూసిన తర్వాత అందరికీ గూస్ బంప్స్ గ్యారంటీ అన్న విషయం నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇంత అద్భుతంగా హనుమాన్ లాంటి ఒక భారీ
అద్భుతమైన సినిమా, నేషనల్ అవార్డుని సైతం అందుకున్నటువంటి సినిమాని అందించినటువంటి ప్రొడ్యూసర్స్ నుంచి మరొకసారి పాన్ ఇండియాని 5 భాషల్లో రిలీజ్ అవుతున్న సంబరాల ఏటిగట్టు ద్వారా షేక్ చేయడానికి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కూడా సిద్ధంగా ఉంది. సో సాయి దుర్గ తేజ్ గారిని స్టేజ్ పైకి పిలిచే ముందు టీం అందరినీ కూడా ఇన్వైట్ చేసేద్దాము. ఈరోజు సంబరాల ఏటిగట్టు టీంని విష్ చేయడానికి చాలామంది అతిథులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వారిని కూడా పిలుద్దాము. ఐ థింక్ ముందుగా ప్రొడ్యూసర్స్ని పిలిచేస్తే బాగుంటుంది కాబట్టి నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య రెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము, మా నిర్మాతలు ఇద్దరిని. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వేదిక పైకి వెల్కమ్ చెప్తున్నాము. ఆల్సో రిక్వెస్టింగ్ స్టైలిస్ట్ అయేషా మరియం, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ అయేషా గారు. అండ్ డిఓపి వెట్రివేల్ పళనిస్వామి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన ఏ సినిమా చేసినా సరే విజువల్ గ్రాండియర్గా, విజువల్ ఫీస్ట్గా తీర్చిదిద్దడం ఆయన స్పెషాలిటీ అని చెప్పాలి. అందుకనే ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ సినిమాటోగ్రాఫర్స్గా మన ముందు నిలబడ్డారు ఆయన. సో ఆయన విజువల్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయి అనేది జస్ట్ ఒక శాంపుల్ లాగా మనకి కార్నేజ్ అండ్ ఇవాళ చూసినటువంటి గ్లిమ్స్ కూడా చెప్పకనే చెప్పేస్తూ ఉన్నాయి. సో వెట్రివేల్ పళనిస్వామి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆల్సో టీమ్ని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన వారిలో ముందుగా కళ్యాణ్ చక్రవర్తి గారు, ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో రిక్వెస్టింగ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిపొట్ల గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. ఎన్నో అద్భుతమైన చిత్రాలని మన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ వివేక్ కూచిపొట్ల గారికి వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఆల్సో వీ హ్యావ్ one of the finest directors, V.I. Anand garu here to please welcome onto the stage. ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తోటి మన ముందుకి సక్సెస్ఫుల్ చిత్రాలని తీసుకొచ్చిన డైరెక్టర్ V.I. ఆనంద్ గారికి హార్టీ వెల్కమ్. ఆల్సో దేవకట్ట గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మనందరం ఎప్పటికీ చెరిష్ చేసుకునే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సోషల్లీ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ సాయి దుర్గ తేజ్ గారితో కలిసి మన ముందుకు తీసుకొచ్చిన రిపబ్లిక్ డైరెక్టర్ దేవకట్ట గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ నౌ ఆలస్యం చేయకుండా విజువల్ వండర్స్ని స్క్రీన్ పైన సృష్టిస్తున్నటువంటి డైరెక్టర్ వశిష్ఠ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. మెగా విజువల్ వండర్ని వండుతూ ఉన్నటువంటి మన వశిష్ఠ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దామా. విశ్వంభర చిత్రాన్ని అతి త్వరలో మన ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ వశిష్ఠ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ నౌ సంబరాల ఏటిగట్టు సినిమా ద్వారా బలీగా మనందరి ముందుకి ఒక బీస్ట్ మోడ్ అసురుడిగా తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ రోహిత్ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. డైరెక్టర్ రోహిత్ కేపీ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సాయి దుర్గ తేజ్ గారిలోని అసురుణ్ణి మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్కి హార్టియెస్ట్ వెల్కమ్. Okay, so now it's time to welcome a wonderful actor మాత్రమే కాదు, a very very amazing person గా మనందరికీ ఎంతో ఇష్టమైన మెగా సుప్రీం హీరో now బలి from సంబరాల ఏటిగట్టు సాయి దుర్గ తేజ్ గారికి ఒక్కసారి గట్టిగా ఓ వేసుకొని వెల్కమ్ చెప్పేద్దామా. Put your hands together for our birthday boy onto the stage.
దాదాపు 2 సంవత్సరాలుగా సంబరాల ఏటిగట్టు సినిమాకి చూశారు కదా, ఫిజిక్ బాడీ ఎలా ఉందో, ఆ బీస్ట్ బాడీ చూశారు కదా. అటు ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ సినిమాలో బోల్డంత అద్భుతమైన హార్డ్ వర్క్తో డెడికేషన్తో సంబరాల ఏటిగట్టుని దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరికీ ఒక ఫీస్ట్ని ఇవ్వబోతున్నటువంటి సాయి దుర్గతేజ్ గారికి హార్టీ వెల్కమ్. Come on fans, make some noise. Once a PK fan, always a PK fan. Yes, here we have Sai Durgatej Garu for you all. ఎస్, సంబరాల ఏటిగట్టు బలి ఇక్కడికి వచ్చేసారు స్టేజ్ పైకి. సో ఒక్కసారి మీడియా కోసం గ్రూప్ ఫోటో ఆప్ ఇచ్చేద్దాము. ఎవ్రీబడి టు ప్లీజ్ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్. అది చైతన్య గారు.
యా ఒక్కసారి స్టేజ్ పైన ఉన్న డైరెక్టర్స్ అందరితో సాయి దుర్గ తేజ్ గారు ఒక ఫోటో. ఒక్కసారి మొత్తం అందరూ టీమ్ అండ్ గెస్ట్స్ అందరూ కూడా ప్లీజ్ జాయిన్. ఎస్ ఒక్కసారి అలాగే మా ఛానల్ కెమెరాస్ కోసం కూడా ప్లీజ్ ప్లీజ్ అందరూ యాస్టీస్గా నిలబడరా ప్లీజ్. నిరంజన్ గారు ప్లీజ్ ఛానల్ కెమెరాస్ కోసం. కాదు ఇలా ఒక్కొక్కళ్ళు బర్త్డే విషెస్ చెప్పే కంటే మనందరం కలిసి ఒకేసారి చెప్తే బాగుంటుంది కదా. ఓకేనా? ఆన్ మై కౌంట్ డౌన్ 3, 2, 1 అంటాను. అందరం కలిసి హ్యాపీ బర్త్డే సాయి దుర్గ తేజ్ అని చెప్తాము. రెడీయా? రెడీ 3, 2, 1. హ్యాపీ బర్త్డే సాయి దుర్గ తేజ్ గారు. ఇప్పుడు మీరు గట్టిగా ఒకసారి థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. థ్యాంక్ యూ రా మంగారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్, మరి ఇప్పుడు సంబరాల ఏటిగట్టు వెనక ఉన్న అద్భుతమైన టెక్నికల్ టీమ్తో స్టార్ట్ చేసేద్దాం మనం. సో ఐ థింక్ ముందుగా గాంధీ గారితోనే, ఆయన ముందే దాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. సార్ అలా చేస్తేనే మా కళ్ళు అలా పడుతుంటాయి సార్, ప్లీజ్. గాంధీ గారు, ద ప్రొడక్షన్ డిజైనర్, విల్ స్పీక్ నౌ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎవరికి సార్ థ్యాంక్ యూ? చెప్పండి. ఎవరికి థ్యాంక్ యూ? థ్యాంక్ యూ. ఓకే, ఒక థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. అందరికీ థ్యాంక్ యూ. ఓకే, మీకు కూడా థ్యాంక్ యూ సార్. 2 minutes సార్. 2 minutes అంట. కమ్ ఆన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేనైతే ప్రిపేర్ ఏమీ అవ్వలేదు మ్యామ్. జస్ట్ సరే కాదు, ఆయన 2 minutes కూడా థ్యాంక్స్ చెప్పేలా ఉన్నారు. చాలా బాగా వచ్చిందండి సినిమా. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అందరం దాదాపు ఇది 2 years జర్నీ. ఇది 1940s నుంచి స్టార్ట్ అయిన అదే సినిమా. టోటల్గా టైం పీరియడ్ సినిమా. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి, తర్వాత మా డిఓపి గారికి, టోటల్ క్రూ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ వన్ మోర్ సార్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. హ్యాపీ బర్త్డే. 2 minutes అయిపోయింది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ అయేషా గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసినటువంటి అయేషా మ్యామ్. హ్యాపీ బర్త్డే సార్. ఫస్ట్ థ్యాంక్ యూ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రోహిత్ సార్కి అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అండ్ సాయి ధర్మ తేజ్ సార్కి చాలా థ్యాంక్స్. చాలా వర్క్ చేసామంటే 2 years నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాము. సో మంచి అవుట్పుట్ వచ్చింది అన్నట్టుగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, రోహిత్ సార్ అండ్ సాయి ధర్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వెట్రివేల్ సార్ టు ప్లీజ్ స్పీక్. వెట్రివేల్ పళనిస్వామి గారు, ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ సాయి ధరమ్ తేజ్ సార్. స్క్రిప్ట్ వైజ్ చాలా నచ్చింది.
రోహిత్ కొత్త డైరెక్టర్గా ఒక మంచి విషన్తో ఉన్న డైరెక్టర్. సో ఒక్కొక్క రోజు పనిచేసినప్పుడు అన్నీ ఆయన విషన్ కానీ ఆయన అంటే వరల్డ్ చూశారు కదా. సో ఇంకా ఒక్కొక్క ఎపిసోడ్కి ఆయన దగ్గర ఉన్న రెఫరెన్స్ కానీ ఆయన మైండ్లో ఉన్న విజువల్ కానీ అది స్క్రీన్కి తీసుకురావడం యాక్చువల్లీ ఇట్ వాస్ ఎ ఛాలెంజింగ్. అండ్ వీ టుగెదర్ with the help of Dr. Gandhi sir, everybody we took to the visual which you saw here. And producer Niranjan sir, we have to thank him because he spent a lot to create this world, and really thank that this film was made because of Niranjan sir's effort and believing in the movie. And I think this movie will entertain and it will reach among you. Thank you. Thank you so much, sir. Very, very eagerly waiting to witness your work on big screen. So yes, ipudu requesting Kalyan Chakravarti garu to please speak for all of us. Sir, happy birthday, sir. Thank you. All the best, Niranjan. చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద సినిమా. రంగస్థలం వచ్చింది మెగా ఫ్యామిలీ నుంచి, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ పుష్ప 1, 2 వచ్చింది సేమ్ ఫ్యామిలీ నుంచి, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ ఎస్వైజీ అదే వేలో అదే స్కేల్లో ఉంది. ఓజీ రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ గారు 2024లోనే ఇంకా పెద్ద హిట్ కొట్టేశారు. ఇప్పుడు 2026 మేబీ ఎస్వైజీ వీటన్నిటికీ మించి ఇంకొక హిట్ పెట్టి ఇండస్ట్రీకి కూడా ఒక రికార్డ్ మార్క్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ సార్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ కూచిపట్ల సార్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. విజువల్స్ మీరు చూసారు, చాలా గ్రాండ్గా ఉన్నాయి. మన ప్రైమ్ షో అంటేనే గ్రాండ్ ఇయర్. చైతన్య గారు, నిరంజన్ గారు ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అండి. అండ్ చాలా మంచి మనిషి మన హీరో సాయి దుర్గా తేజ్ గారు. ఆయనకి మంచి జరుగుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి చాలా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. విఐ ఆనంద్ గారు, డైరెక్టర్ విఐ ఆనంద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. It's been a great pleasure to be here, especially on this special day, being the birthday of Supreme Hero. Sir, wishing you a very happy birthday. And your journey has always been an inspiration to many people. And మీరు ఫేస్ చేసిన challenges అన్నీ, how much effort you have put in to come out of it and stand, and what a transformation, sir. It's like ఒక స్పార్టన్స్, మన 300 స్పార్టన్స్లో ఉన్న హీరో లాగా I felt the goosebumps. And I've been with Prime Show for some time now, and నాకు behind the scenes తెలుసు. And I've come to know how much sacrifices you have done for this character. And 2 years అదే క్యారెక్టర్లో ఒక మెడిటేషన్ లాగా ఒక తపస్సు చేసుకుని, అండ్ ఆ ఫిజిక్ మెయింటైన్ చేయడం, అండ్ ఆ లుక్ మెయింటైన్ చేయడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ for all the dedications that you have, because it's shown, and I'm sure your hard work will be rewarded with great success. And next Prime Show Niranjan garu gurinchi cheppalante, first meeting lone he impressed me because he is not only passionate, aina ambitions always been a bigger ambition. Aina through the discussion what I came to know was ఒక సినిమా ఇస్తే అది ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, నాట్ జస్ట్ ద బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, కొత్త స్టోరీ చెప్పాలి. మన ఎందుకు ఇంటర్నేషనల్ రేంజ్లో మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాకూడదని ఫస్ట్ మీటింగ్లోనే ఆయన చెప్పారు. దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ అబౌట్ నిరంజన్ సార్. హీ ఆల్వేస్ స్ట్రైవ్స్ ఫర్ క్వాలిటీ అండ్ ఇంటర్నేషనల్ కంటెంట్. సార్, ఆల్ యువర్ హార్డ్ వర్క్, ఐ నో యూ హవ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, బట్ ఆ విజువల్ చూస్తే ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్ విజువల్ సార్. And I'm sure this is going to reward you more than Hanuman. It's going to be one of the film that the whole of industry will be proud about. So I'm looking forward to it. And what a glimpse. Whatever I expected, danikana, this is like beyond my expectations, and the credit goes to Rohit. Rohit brother, superb. And Vetrigar visual, music, production designing. I think
everything has come together in this film. So I wish the SYG and the whole team of Prime Show and the whole cast and crew a very big success. Thank you so much. Thank you, sir. Thank you very much. And now I request our Vasishta Garu to please speak for all of us. Director Vasishta Garu ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సాయిధరం తేజ్ గారు, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. పుట్టినరోజు జేజేలు. మనం తెలుగులోనే మాట్లాడుకోవాలి. నువ్వు చేసిన సినిమా ఏంటి, మాట్లాడేంటి నువ్వు. సంబరాల ఏటుగట్టు, బాలయ్య గారికి పుట్టినరోజు జేజేలు. సరిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. నిరంజన్ రెడ్డి గారికి సార్ కంగ్రాట్స్. మీరు హనుమాన్ కన్నా పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమా. అండ్ మిగతా టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సంవత్సరం ఓజీతో స్టార్ట్ అయింది మెగా బ్లాస్ట్. అది అలాగే కంటిన్యూ అయ్యి నిన్న చిరంజీవి గారు బ్లాస్ట్ ఇచ్చారు, ఈరోజు సుప్రీం హీరో బ్లాస్ట్ ఇచ్చాడు. ఇది అలాగే కంటిన్యూ అవ్వాలి అండ్ థ్యాంక్ యూ అండి. ఆ లిస్టులో మీది కూడా అతి త్వరలో జాయిన్ అవ్వాలి. అలా చెప్తే మనం అప్డేట్ అడుగుతారని చెప్పలేదు. అందుకే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు. వెయిట్ చేస్తూ ఉంటాం విశ్వంభర కోసం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ దేవకట్ట సార్ టు ప్లీజ్ స్పీక్. First of all, my dearest brother, Sai Durgatej, many happy returns of the day. నాకు రిపబ్లిక్ సినిమా జర్నీతో నాకు తమ్ముడు అన్నలు లేరు, బట్ నాకు తమ్ముడు దొరికాడు జీవితాంతం. తేజ్కి నాకున్న ఎమోషన్ అది. అండ్ తేజ్లో ఉన్న ఫైటర్ని నా జర్నీలో చూశాను నేను. చాలా తక్కువ మందికి అవకాశం దొరుకుతుంది అది చూసే అవకాశం. తను సినిమాల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి తను ఎదుర్కొన్న ఛాలెంజెస్ కానీ యాజ్ ఎ బ్రదర్గా నాకు తన ఏంటో నాకు చాలా లోతుగా తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాను. అండ్ ప్రతి సినిమాకి తనలో వచ్చే ఒక ట్రాన్స్ఫర్మేషన్, మెంటల్ అండ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక సోల్ఫుల్ సోషల్ డ్రామా లైక్ రిపబ్లిక్ అయినా కావచ్చు, అంటే ఎప్పుడూ ఆ మూడ్లోనే ఉంటాడు ఆ సినిమా చేసిన రోజులు. సేమ్ థింగ్ విత్ ఒక యాక్షన్ డ్రామా సింగరాల ఏటిగట్టు. ఐ థింక్ నిరంజన్ గారు, చైతన్య గారు, ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ ద రిస్క్ యూ పుట్ ఇన్ 3-4 times మోర్ రివార్డ్ ఉంటుంది అనే బలమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ రిస్క్ని మీరు జనాలకి అందే విధంగా చెక్కుతూ వర్క్ చేసి డెలివర్ చేస్తారు కాబట్టి ఇట్ విల్ గెట్ దేర్. ఆ ప్రామిస్ కనిపిస్తుంది సినిమాలో. అండ్ డైరెక్టర్ ఆల్సో హెవీలీ ఇన్స్పైరింగ్ వర్క్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్. సో దిస్ ఈస్ అ గ్రేట్ సెలబ్రేషన్ డే. తేజ్ బర్త్డేనే కాదు, ఫర్ సింగరాల ఏటిగట్టు ఆల్సో. అండ్ విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎ great success in the future and for the expanding Republic world also. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ యాజ్ వెల్. అండ్ ఎస్ మరిక మన సాయి దుర్గతేజ్ గారిని ఇటువంటి అసుర అవతార్లో రావడమే ఒక డెబ్యూటెంట్గా పాన్ ఇండియా సక్సెస్ని అందుకోబోతున్న మన డైరెక్టర్ రోహిత్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. రోహిత్ కేపీ గారు టు ప్లీజ్ స్పీక్. హ్యాపీ బర్త్డే సార్. సార్ సీన్లకి డిస్కషన్ జరుగుతుంది, స్పీచ్లకు కూడా జరుగుతుంది ఇక్కడ. అలా అని కాదండి. సో యా, ఇప్పుడు మీరు ఏదైతే ద ట్రాన్స్ఫర్మేషన్ యూ గ్యాస్ హ్యావ్ సీన్, అది అటా ఓకే. సో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూసారో దాని బిహైండ్ థింగ్ వాట్ ఎవర్ హీ హ్యాస్ గోన్ త్రూ, అది ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. బికాస్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్ కానీ దిస్ థింగ్స్ కానీ ఆయన బౌన్స్ బ్యాక్ అయిన వే ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. And he's been very supportive. Thank you so much for that, sir. We have seen lows and ups, everything, but he was always there for me and tapping on my shoulder, giving me some support. So I'm always grateful for that. And Niranjan garu, Chaitanya garu, so even that's my first ఆయన film. జస్ట్ సార్ మైక్ తోనే డాల్బీ అట్మాస్ ఇచ్చేస్తున్నారు తెలుసా మీరు? ఏంటండి? కొంచెం మైక్ దగ్గర పెట్టు. ఓకే. యా, నిరంజన్ గారు, చైతన్య గారు, ఫస్ట్ ఫిలిం లైక్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను చెప్పినప్పుడు దే నెవర్ బ్యాక్డ్ అవుట్ అండ్ దే సపోర్టెడ్ మీ సో మచ్. And ఏ రోజు కూడా they never questioned me and they have a thank you so much for the confidence you kept on me, sir. Thank you, Chaitanya garu. And I would like to say very much, the team I have is a brilliant team, and like it's not just my effort, whatever you guys have seen, my DOP, my music director, my art director, my costume designer. So వాళ్ళ ఎఫర్ట్, నా ఎఫర్ట్ ఎంత ఉందో వాళ్ళ ఎఫర్ట్ దానికంటే there are certain times they put more efforts, and I learned a lot from Vetri, sir. Thank you so much, sir. And he's like a big support on sets for me.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ టు ది ఈవెంట్. అంత సీన్ లేదు, ఇదే ఎక్కువ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, మరి హనుమాన్ లాంటి భారీ సినిమా తర్వాత, భారీ సక్సెస్ తర్వాత మరొక పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని సంబరాల ఏటిగట్టు ద్వారా మనకు అందించబోతున్న ఇద్దరిని కూడా ఇక్కడికి ప్రొడ్యూసర్స్ని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చైతన్య రెడ్డి గారు అండ్ నిరంజన్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అవర్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్. సో చైతన్య గారు ఫస్ట్. ఎస్, ఐ నో. అందరికీ నమస్కారం. Thank you for coming here. Happy birthday, Anna. I know, I think you know how much I love you. So he's always a big support and the mega support we have. Thank you so much for everything you did to us and for everything you're going to do for us. There is no question about it. Glimpse andarki teaser andarki nachindi anukuntunnanu. తేజ్ అన్నని ఎంత గ్రాండ్గా స్క్రీన్ మీద చూడాలనుకున్నామో ఆ విధంగా చూపించగలుగుతామన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాము, చేస్తున్నాము. అంతే నమ్మకంగా రిలీజ్ కూడా చేస్తాము. అంతే మీరందరూ కూడా అలాగే ఆదరిస్తారు, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. ఏమో చాలా చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఏమొస్తలేదు. Happy birthday, Anna, again. You need to live more than 100 years. Your efforts, your dedication towards the movie. ఇంకొక విషయం, అన్నను చూసి ఫిట్నెస్ మేమందరం చాలా ఇన్స్పైర్ అయ్యాము. చూడండి, మా టీం అంతా చాలా వరకు ఫిట్గా ట్రై చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ హిజ్ ఇన్స్పిరేషన్, హిజ్ డెడికేషన్. ఐ థింక్ యూ ఆల్ లవ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. ఎప్పటికీ మీకు రుణపడి ఉండే ఒక ప్రొడక్షన్ హౌస్ మాది. మీ అభిమానం లేకపోతే, సినిమా అంటే అభిమానించే వాళ్ళు లేకపోతే ప్రొడ్యూసర్స్గా, ఒక ప్రొడక్షన్ హౌస్గా మేము ఎప్పుడూ ఉండలేము. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిరంజన్ రెడ్డి గారు మాట్లాడతారు ఇప్పుడు. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్. ఆనంద్ గారు, వివేక్ గారు, వశిష్ఠ్ గారు, దేవకట్ట గారు, థ్యాంక్ యూ అండి ఫర్ అటెండింగ్ ద ఈవెంట్. సో I mean the effort Sai Durga Tej garu kept, the hard work and dedication is extraordinary for this film. I wish you all the success, sir. I'm hoping you will get a big success and many more happy returns of this, sir. Thank you. Thank you so much iddarki kuda. Wishing you a very very biggest success with Sambarala Etigattu SYG. So yes Marika, it's time. So oka natudiga manandarni adbhutanga alarinchina, మనందరిలో ఒకటిగా అల్లరి చేసిన, అందరి కోసం నిలబడిన, అందరినీ ఆలోచింప చేసినా కూడా అన్నిటికీ మించి ఒక అజాత శత్రువుగా మనందరికీ ఎంతో నచ్చే మన బలి, మన మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ గారికి బర్త్డే విషెస్ చెప్పేస్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ముందుగా నేను స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా ముగ్గురు మాయిల్కి, చిరంజీవి గారికి, నాబాబు గారికి, కళ్యాణ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళు ఎప్పుడు ప్లేసెస్ నేను కోరుకుంటున్నాను. ఓజీ, ఎస్. అండ్ తల్లి, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్ నాకు. థ్యాంక్ యూ మ్యామ్. అవుదు అలా నేనే వస్తాను. ఓకే. అండ్ ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్, నా కెరీర్ ఇంపార్టెంట్ అండ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి మా గురుగారితో సినిమా చేసి దాని తర్వాత వరుసగా 2 సినిమాలు ఆపేశారు. అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది. సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా సర్వస్వంతో దారిపోసాను. ఐ రియలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని. ఈ సినిమా డిలే అయిపోతుంది, లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడినా మంచి క్వాలిటీతో మీకు ఇద్దరు సినిమా తీసుకురావాలి. ఇప్పుడున్న మీ జనరేషన్కి, మీ మైండ్ ప్రాసెసింగ్కి దానికి అనుకూలంగా మీ సినిమా రావాలని చెప్పి దానికోసం కష్టపడ్డాం. సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది. ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్. అండ్ మా సినిమా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు హ్యావ్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ అండి.
అంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడ వెనకాడకుండా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. సారీ ఫస్ట్ టీజర్ అప్పుడు ఐ డోంట్ స్పీక్ మచ్, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. అండ్ సినిమా కోసం పనిచేసిన ఫ్యాషన్ డిజైనర్, మా కాస్ట్యూమ్ డిజైనర్ మా ఆయిషా గారు హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి. ఆల్మోస్ట్ ఈచ్ క్యారెక్టర్కి ఒక 40-50 వెరైటీ ఆఫ్ కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా కచింగ్ నవ్వకండి, మా సినిమా మొత్తంలో బాగా ఖర్చు అయిన పాట ఏదైనా ఉందంటే ఈయనకు వద్దన్నా కానీ బిల్లు వస్తూనే ఉంటుంది. బాగా ఎక్కడ వెనకడకుండా ఖర్చు పెట్టింది ఒకటే చోట. అది ప్రొడ్యూసర్కి బాగా ఖర్చు అయింది. హీరో రెమ్యునరేషన్ కాదు, క్యారెక్టర్ రెమ్యునరేషన్స్ కాదు, ఇంకేమీ కాదు, ఓన్లీ ప్రొడక్షన్ డిజైన్. సీజీ కూడా చాలా ఈజీ అండి, కానీ మా గాంధీ గారు సీజీ బిల్లు మట్టుకు అసలు మామూలుగా ఉండదు. అది పాతకాలంలో ఒక క్యాషియర్ వస్తుంది కదా, కచ్చింగ్ అని, అలాగే కచ్చింగ్ అని. అండ్ అలాగే మా సినిమా కోసం పనిచేసిన ఇంకొకరు అజనీష్ గారు, ఆయన నాకు విరూపాక్ష సినిమా చేశారు. అండ్ విన్ హ్యూజ్ సపోర్ట్ అండి. ఆయన ఎంత బిజీగా ఉన్న కాంతార 2తో నేను చేస్తాను ఆయన చాలా సాఫ్ట్గా మాట్లాడతారు మళ్ళీ, అండ్ చాలా సాఫ్ట్ మనిషి. సో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ వెనకాడకుండా సినిమాకి తగ్గట్టు ఆయన ఇచ్చారు. అండ్ మీరు చూస్తున్నారు. అండ్ టీజర్ కానీ, ఫస్ట్ టీజర్ కానివ్వండి, ఆ మినీ గ్లిమ్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఇది వండర్ఫుల్ జాబ్ అండి. చాలా అయిపోయింది కదా, కొద్దిగా కంగారు వస్తుంది అనుకో. అండ్ మా వెట్రి గారు, మా కెమెరామ్యాన్, ఈ సినిమాకి బాగా హెల్ప్ చేశారు మాకు. అండ్ ఎక్కడ కంటిన్యూస్గా ఆయన డేట్స్ కావాలన్నా కానీ ఆయన చాలా పేషెంట్గా మా అందరితో ఆయన కూర్చొని అందరితో మాట్లాడి మంచిగా మాకు డేట్స్ ఇచ్చి సపోర్ట్ చేశారు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రతి షాట్ ప్రతిదీ ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి పుష్ చేస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ వెట్రి సార్. హీ ఈజ్ ఆల్సో మై ఫెలో లిబ్రన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మా రోహిత్. చాలా మంచి కథ రాసుకున్నాడు. మీకు అందరికీ ఒక డిఫరెంట్ విజువల్ చూపించాలని చెప్పి తాపత్రయపడుతున్నాడు అండ్ చాలా కష్టపడుతున్నాడు. సో దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఈజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ అండ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 4:30, ఇవాళ మార్నింగ్ 4:30 వరకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అని, ఆ విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు. అండ్ ఈస్ బీన్ హ్యూజ్ విజనరీ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ లాస్ట్ థ్యాంక్ యూ అమ్మా. నేనే పార్టీ చేయనబ్బా, మీకే పార్టీ చేయనబ్బా. అండ్ ఒక విషయం, సారీ కొద్దిగా టైం తీసుకుంటున్నా, ఒకటి చెప్తాను. అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్, నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ విజయకృష్ణ. ఆడి సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నాడు. నాకు చాలా సపోర్ట్ ఎప్పుడు నా లైఫ్ అంతా. అండ్ హీస్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నాకే కాదు, రోహిత్ కూడా బాగా హెల్ప్ అయ్యాడు. థ్యాంక్ యూ నవీన్, అండ్ లవ్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమాకి నేను 2 గెస్టులు రావాలని చెప్పి కోరుకున్నాను. ఆ 2 ఎవరంటే మా దేవకట్ట గారు అండ్ వశిష్ఠ గారు. సో సార్ ఒకసారి నేను 2 పక్కన రండి ప్లీజ్. సార్ వశిష్ఠ గాడు అన్న. సో నా కెరియర్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ సినిమా ఏదైనా ఉందంటే అది రిపబ్లిక్ మాత్రమే, అది దేవకట్ట గారు. అండ్ నా లైఫ్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారంటే అది వశిష్ఠ. ఈ నా స్కూల్ ఫ్రెండ్. సో ఇద్దరం కలిసి బాగా కార్నర్లో హాయ్ అని చెప్పుకునేవాళ్ళం. నువ్వు వచ్చేవాడిని, నేను కూడా వచ్చాను. సో నా లైఫ్లో మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేయించిన నా దేవకట్ట గారు, అండ్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఇద్దరం కలిసి కారిడార్లో ఉన్న మా వశిష్ఠ గారు.
సో వాళ్ళిద్దరు రావాలని చెప్పి నేను గట్టి కోరుకున్నాను. ఈ సినిమా కూడా అదే అవుట్ స్టాండింగ్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఆన్ అ హోల్ స్కేల్ ఇట్ బి వండర్ఫుల్ ఫిలిం, యూ విల్ ఆల్ విల్ ఎంజాయ్ షూర్. అండ్ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ కళ్యాణ్ గారు అండ్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ మీ అందరికీ డెఫినెట్లీ యూ విల్ లవ్ ద ఫిలిం. మీ అందరు ఎక్కడ ఫీల్ అవ్వరు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా చూసిన తర్వాత. ఇట్స్ మై ప్రామిస్. మీరు థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ టీజర్ లాంచ్ చేసేందుకు అమ్మ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మీరు నా కోసం ప్రే చేస్తూ ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అమ్మ. మీకు ఎంతో థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మా మైక్ తీసుకోండి, మైక్ పట్టుకోండి అమ్మా. మైక్. నీ ఆరోగ్యం బాగుండాలి, నీకు జాగ్రత్తగా ఉండాలి. నీ ముగ్గురు మామలు, మీ కుటుంబం చిరంజీవి చెట్టు తండ్రి పచ్చగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అట్లా మీ పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మీ అమ్మ పేరు ఉండాలి. నాకు అది ఆరోగ్యం బాగలేనప్పటి నుంచి నీ బాధ బాగా పెట్టుకున్నా. అట్లా తల్లులకు కొడుకులు అట్లుంటే సంతోషం. మా కొడుకు కూడా నాకు తట్టుకోలేదు, నిన్ను చూశారు కూడా కొడుకు, నా కొడుకు గుర్తుకొస్తాడు. నీ లెక్క మా మనోడు చూసుకుంటాడు నన్ను, నా కొడుకు కూడా చూసుకుంటాడు. అమెరికా నుంచి నా పిల్లలు వాళ్ళు అంతా నేను చూడాలని హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు తట్టుకోలేక నాకు చూపించాలి వాళ్ళను అని పడితే నన్ను తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సరే నీ సినిమా సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అదేంటిది నీకు చెప్పా కదా, నువ్వు చెప్పట్లేదా? తప్పు కదా అది, నువ్వు నీకు చెప్పా కదా, మరి నువ్వు చెప్పాలి కదా. చాలా ఫీల్ అవుతున్నా, నువ్వు మర్చిపోయావు కదా, నేను కూడా మర్చిపోయా. థ్యాంక్ యూ సాయి దుర్గా తేజ్ గారు. మదర్లీ ఫీలింగ్. అండ్ అమ్మా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఈరోజు స్టేజ్ మీద ఉంటే బాగుండేది కానీ బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, లవ్ యూ. అమ్మ కెమెరా వెనకాల నుంచి సేమ్ క్వశ్చన్ అడుగుతుండే, ఆవిడ యూట్యూబ్లో చూస్తాడు. అదే థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ గారు ఏదో యాడ్ చేయాలని అనుకున్నారు. ఎస్ ప్లీజ్. There is one more important person అండి. Forgot about my editor. So he's a brilliant guy and ఆయన ఎడిట్ మీరు చూశారు. అండ్ ఆ విజువల్ అంత బాగా రావడానికి ఆయన ఇన్పుట్స్ కానీ లేకపోతే ద వే ఈ కట్లో ప్యాటర్న్ కానీ, సో హీస్ బ్రిలియంట్ వర్క్ అండ్ హీస్ నాట్ హియర్, రాలేదు. బట్ థ్యాంక్ యూ నవీన్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మిస్సింగ్ నవీన్ గారు హియర్ టుడే. అండ్ దట్ క్యూట్ లిటిల్ సర్ప్రైజ్ మీకోసం మేము స్టేజ్ పైకే తీసుకొచ్చేసాము. వావ్, ఐ ఎమ్ ష్యూర్ దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఈ బర్త్డేకి సాయి దుర్గా తేజ్ గారికి. వావ్, చాలా సీరియస్ కాన్వర్సేషన్ జరుగుతుంది అక్కడ. ఇంతకీ పాపని ఇంట్లో ముద్దుగా ఏమని పిలుచుకుంటారు తెలుసా? ఖుషి. మేము సీక్రెట్గా విందామని. అరే ఇప్పుడు కామెడీ టైం కాదురా, చిన్న పాప వచ్చిందిరా, పాప కాస్త ప్రేమతో మాట్లాడేవాడరా. మీ కామెడీ అంతా మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఒక లైఫ్లో ఒక పాప వచ్చి ఇలా ఒక స్వీట్లు ఇచ్చిందా? లేదుగా, నాకు ఇచ్చింది కదా, మీరు హ్యాపీగా ఉన్నారు కదా. మరి నాకు ఆ ఛాన్స్ వచ్చిన హ్యాపీగా ఉండేవంటరా. థ్యాంక్ యూ ఖుషి. కమ్ దా. ఎస్, సంబరాల ఏటిగట్టు అసుర ఆగమనం స్క్రీన్ పైన సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాయి దుర్గా తేజ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఆన్ స్టేజ్. సో సంబరాల ఏటిగట్టు టీమ్ మెంబర్స్
అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చేసిన మా అతిథులు అండ్ అఫ్ కోర్స్ మా మెగా ఫ్యాన్స్ అందరి సమక్షంలో సాయి దుర్గా తేజ్ గారు సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే. సో ప్లీజ్ అందరినీ ఒక్కసారి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చేసింది. సో ఇప్పుడు కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ తర్వాత కింద మనకి డ్రాప్ డౌన్ ఉంది. సో అందరూ కూడా ప్లీజ్ అక్కడ కింద జాయిన్ అవ్వండి. Yes, come on everybody, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ విష్ సాయి దుర్గా తేజ్ గారు a very very happy birthday. అండ్ ఇమ్మీడియట్ గా కింద బయట డ్రాప్ డౌన్ ఉంటుంది. అందరూ కూడా అక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి. ఈ సెలబ్రేషన్స్ అయిపోగానే విల్ మీట్ డౌన్ స్టేర్స్. స్పెషల్ బర్త్డే పోస్టర్ ని కింద డ్రాప్ డౌన్ రివీల్ చేయబోతూ ఉన్నారు. సో లెట్స్ మీట్ ఎవ్రీబడి దేర్. అందరినీ కింద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వన్స్ అగైన్ మా సంబరాల ఏటిగట్టు బలి మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ గారికి బర్త్డే విషెస్ చెప్పేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ వండర్ఫుల్ మెగా ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ సో సక్సెస్ఫుల్. సో సంబరాల ఏటిగట్టు అసుర ఆగమనం మీ అందరి కోసం ఇప్పుడు వచ్చేసింది. సో లెట్స్ ఎంజాయ్ ద మూవీ. అతి త్వరలో థియేటర్స్లో చూడడానికి రెడీ అయిపోదాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ ద ఈవెంట్. బై బాయ్.